బ్యాడ్ వర్డ్స్ అంటే బ్యాడ్ వర్డ్స్. అసలు మ్యాటర్ ఏంటంటే ఇవాళకి వెళ్దామని ర్యాపిడో బుక్ చేసుకున్నాం. తీరా ఎక్కిన తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే అన్న మీరు 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఒకరికైతే చార్జెస్ ఇవ్వాలని అయితే అంటున్నాడు. ఇది కూడా 50 రూపీస్ ఇవ్వాలంట. చెప్పు. నేను 30 రూపీస్ చార్జ్ అడిగినాను, వాళ్ళే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసారు. బ్యాడ్ వర్డ్స్ ఏంటి అవి కూడా చెప్పు. బ్యాడ్ వర్డ్స్ ఏంటో చెప్పు. సిగ్గుందా? సిగ్గుందా? దిమాక్ ఉందా అన్న? దిమాక్ అంటే ఏంటిది? మెదడుందా? మెదడుందా? మెదడుందా నీకు? 1.5 బేబీది 1.5 బేబీది నువ్వు అడుగుతున్నావా? క్యాన్సిల్ చేసుకోండి. నేను మా హస్బెండ్ ఇంకా మా పెద్దోడైతే సీట్ మీద కూర్చున్నాము, చిన్నోడు నా మీదనే కూర్చున్నాడు. ఇప్పుడు చెప్తున్నావు ఎక్కక ముందే చెప్పాలి కదా అంటే, మీకు ఇష్టం ఉంటే రండి లేకపోతే దిగండి అని చెప్పేసి ఆపేశాడు. ర్యాపిడోలో 3 మెంబర్స్ ఎక్కాలి, ఇంకో బాబు ఉన్నాడు కదా, ఆ బాబు చార్జెస్ అయితే మీరు ఇవ్వాలి అని అయితే అన్నాడు. అది కూడా వాడు వీడియోలో 30 రూపీస్ అని చెప్తున్నాడు, కానీ మా తోడైతే 50 రూపీస్ ఇవ్వాలన్నాడు. నాకైతే చాలా కోపం వచ్చి, కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కితే లోపల ఉన్న బేబీకి కూడా నువ్వు అమౌంట్ ఇవ్వాలని అయితే ఇలానే అడుగుతావా అని అయితే అన్నాను. కొంచెం పెద్దవాళ్ళు ఎక్కిన అమౌంట్ అడగడంలో తప్పులేదు, కానీ 11.5 ఇయర్ బేబీ మా ఊళ్ళోనే కూర్చుంటే అమౌంట్ అడగడం కరెక్ట్ కాదు అని అంటే, అదంతా నాకు తెలీదు, మీరు అమౌంట్ ఇస్తే ఎక్కండి లేకపోతే దిగండి అని చెప్పేసి ఆపేశాడు. ఏంటి బ్రో 1.5 ఇయర్ బేబీకి అమౌంట్ అడుగుతున్నావు, కొద్దిగా దిమాక్ ఉందా అంటే, అందుకొస్తే సిగ్గులేదు అన్న అని చెప్పేసి వీడియో ఆన్ చేయగానే చెప్తున్నాడు. ఇలా వెంటనే అబద్ధాలు ఆడడానికి కడుపు కన్నం తింటున్నాడో ఏం తింటున్నాడో తెలియదు, కానీ అయితే ర్యాపిడో కస్టమర్ కేర్ కి అయితే కంప్లైంట్ రేస్ చేశాము. ఇంతకీ మీకు వాడి బిహేవియర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వెంటనే వేరే ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఇక ఎక్కగానే అంకుల్ కి జరిగిందంతా చెప్పాను. అంకుల్ ఏమంటున్నారో మీరే చూడండి. అంటే నేనన్నా కదా, కడుపులో ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కుతారు, లోపల ఉన్న బేబీకి కూడా నువ్వు కౌంట్ చేసి చెప్తావా ఏంది అన్న? నేను అన్నది తప్ప అంకుల్? ఆయనకు అట్లా ఉంది లెక్క. డిమార్ట్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా ఆటో అతనికి కూడా చెప్పాను, అతను కూడా డ్రైవర్ మిస్టేక్ అని అయితే చెప్పాడు. మీరు కూడా ర్యాపిడోలో ఇలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేశారో లేదో కామెంట్ చేయండి.